ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిలో అసంతృప్తి చల్లారలేదా? మంత్రి పదవి రాలేదన్న ఆవేదనలోనే ఇంకా ఆయన ఉన్నారా? సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు వచ్చిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉన్నారు. జిల్లాకు చెందిన అందరూ ప్రజాప్రతినిధులు కదిలొచ్చినా ఆయన ఎందుకు రాలేదు? ఆయన సీఎం మీటింగ్ కి డుమ్మా కొట్టడం వెనుక ఉన్న కారణం ఏంటి? సీఎం రేవంత్ రెడ్డికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ షాక్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి దేవరకొండ పర్యటనకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉన్నారు. సీఎం పర్యటనకు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అలాగే పక్కనే ఉన్న నియోజకవర్గాల నేతలు కూడా వచ్చారు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం దూరంగా ఉండిపోయారు. కొద్ది రోజులుగా మంత్రి పదవి కావాలని డిమాండ్ చేస్తున్న రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వలేదనే అసంతృప్తితోనే ఆయన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు దూరంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజులుగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వడం లేదని ఆవేదన ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే తనకు అవకాశం దొరికినప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ పార్టీ విధానాలను తప్పుబట్టిన రాజగోపాల్ రెడ్డి త్వరలోనే నేపాల్ తరహాలో యువత తిరగబడి ఈ ప్రభుత్వాన్ని కూల్చేయడం ఖాయమన్నారు. మరోసారి సొంత ప్రభుత్వాన్ని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. గన్ పార్క్ వద్ద నివాళులర్పించిన ఆయన యువతకు తాను అండగా ఉంటానన్నారు. నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదన్నారు. నిరుద్యోగులను గాలికి వదిలేయొద్దని, వారికి దారి చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కొద్ది రోజులుగా రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని కాంగ్రెస్ పెద్దలు సీరియస్గా తీసుకుంటున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై ఆశలు పెంచుకున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి దక్కలేదు. ఇతర నేతలకు పదవులు ఇచ్చి తనను పక్కన పెట్టడంపై నారాజయ్యారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. రాజగోపాల్ రెడ్డి తరచుగా చేస్తున్న వ్యాఖ్యలు అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి ఇబ్బందిగా మారుతోందని హస్తం పార్టీలో చర్చ జరుగుతోంది. మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి అది ఇవ్వకపోవడం వల్లే రాజగోపాల్ రెడ్డి రచ్చ చేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. రాజగోపాల్ రెడ్డి మాత్రం తనకి పదవులు ముఖ్యం కాదని, మునుగోడు అభివృద్ధికి మాత్రం సహకరించాలని చెబుతున్నారు. మరోవైపు అవకాశం చిక్కినప్పుడల్లా ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై తన అక్కసు వెళ్లగక్కుతున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డిని ఇలాగే వదిలేస్తే మరింత డ్యామేజ్ ఖాయమని పార్టీ పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉండడం వెనక అనేక కారణాలున్నట్టు తెలుస్తోంది. తనకు మంత్రి పదవి దూరం చేసినందుకు నిరసనగానే ఆయన దూరంగా ఉన్నట్టు అనుచరులు చెబుతున్నారు. మరోవైపు మునుగోడులో సర్పంచ్ ఎన్నికలకు సైతం ఎమ్మెల్యే లైట్ తీసుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా కాంగ్రెస్ గెలుపు కోసం కనీసం ప్రచారం నిర్వహించే ఆలోచనలో కూడా ఆయన లేరని అంటున్నారు. మొత్తంగా రాజగోపాల్ రెడ్డి సీఎం పర్యటనకు దూరంగా ఉండడంపై కాంగ్రెస్ పెద్దలు సైతం ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.